హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. ఏంటి ఫ్రూట్స్, స్వీట్స్, జామ్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఇది అధిక మాసం కదా. మరి అధిక మాసంలో అల్లుడికి బిడ్డకు అధిక వైనాలు ఇస్తారు కదా. మాకు కూడా మా అమ్మ అక్కకు నాకు అధిక వైనాలు అయితే ఇస్తుంది. అందుకే ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టేశాము. ఈ అధిక మాసంనే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ పురుషోత్తమ మాసం నారాయణుడికి ఎంతో ఇష్టమైనదంట. ఈ మాసంలో చేసిన దానాలు, పుణ్యాలు మంచి ఫలితాన్ని ఇస్తాయంట. మరి మీకిచ్చే వైనాలకు ఈ దానాలకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? చెప్తానండి. అల్లుడంటే నారాయణుడితో సమానం కదా. బిడ్డ అంటే లక్ష్మీదేవితో సమానం కదా. అందుకే అల్లుడిని నారాయణతో సమానంగా భావించి ఈ అధిక మాసంలో అత్తామామలు అల్లుడికి బిడ్డకు ఇలా అధిక వాయినాలు ఇస్తారన్నమాట. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడికి ఇచ్చిన ఫలితమే కలుగుతుందని భావించి ఇలా అత్తామామలు అల్లుడు బిడ్డకైతే ఇస్తారన్నమాట. అక్కయ్య అయితే నాకన్నా పెద్దది కదా, అందుకే మొదటగా మా అక్కయ్యకి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాము. అదేంటి మీరిస్తున్నారు అని అనుకుంటున్నారా? మా నాన్న లేడు, అందుకే అమ్మ బొట్టు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడదు. మేము బొట్టు పెట్టి ఇలా కనుములు డబ్బులు పెట్టాక అమ్మ స్వీట్స్ పెట్టి దండం పెడుతుందంట. అందుకే మొదటగా నాతోటి బొట్టు పెట్టించింది. ఈ అమ్మ అయితే తర్వాత స్వీట్స్ ఫ్రూట్స్ అప్పచెప్తుంది. బిడ్డ అల్లుడితో పాటు పిల్లలకు కూడా ఇస్తారు. ఎందుకంటే ఆ పిల్లలు కూడా దేవుళ్ళతో సమానం అంటారు కదా. అందుకే పిల్లలకు కూడా ఇస్తారు. వాళ్ళను కూడా చిన్నబుచ్చడం ఎందుకనేసి పిల్లలకు కూడా ఇస్తారు. ఇక పిల్లలకైతే ఒకళ్ళకు స్వీట్స్ కావాలంట, ఒకళ్ళకు చాక్లెట్స్ కావాలంట. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకైతే ఇచ్చేసింది. పెద్దోడికేమో గులాబ్ జాములు ఇష్టము, చిన్నోడికేమో చాక్లెట్స్ ఇష్టం. వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు తీసుకున్నారు. మాకేమో అమ్మ 33 మామిడి పళ్ళు, 33 కోవా గరియలు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసింది. ఇక నెక్స్ట్ మా వంతు. అక్కయ్య మాకు కూడా బొట్టు పెట్టేసింది. మా అమ్మ అయితే మాకు కూడా స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చేసింది. మొత్తానికి అధిక వైనం అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.